ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తుంది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. ఈ భాగస్వామ్య సదస్సుకి 108 దేశాల నుంచి భారీగా ప్రతినిధులు రాబోతూ ఉన్నారు. 400 కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉందని, తద్వారా 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో రాబోతున్నాయి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే సార్, విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. ఆ భాగస్వామ్య సదస్సుకి దాదాపుగా 108 దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు, పాల్గొనబోతూ ఉన్నారు. భారీగా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఈ భాగస్వామ్య సదస్సులో జరగబోతూ ఉన్నాయి. దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి, ఎన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగబోతున్నాయి ఈ భాగస్వామ్య సదస్సులు అంటే ఏం చెప్తారు సార్? 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు, ఎంఓయూలు చేసుకున్నారు. అందులో దగ్గర 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయిపోయాయి. ఏది ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఇప్పుడు మీరు చెప్తాను ఏది విశాఖ సదస్సు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రేపొద్దున ఎంఓయూలు అంటున్నారు. అంటే 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నారంటే అది కదా ట్రస్ట్ అంటే. నమ్మకం, ఈ రాష్ట్రం పట్ల నమ్మకం, ఈ నాయకత్వం పట్ల నమ్మకం, ఇక్కడ ప్రభుత్వం పట్ల విశ్వాసం. ఏది డబల్ ఇంజిన్ సర్కార్ అంటే ఈ విధంగా ఉంటుందా? నిన్న బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం. లోకేష్ బాబు హిందీలో అనర్గళంగా ప్రసంగిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, నెక్స్ట్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు. 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అదే చెప్తున్నాను అనమాట. అంటే వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నేనేమనుకున్నాను, 40 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తారు అనుకున్నాను. అట్లాంటిది మరి మనం తీసుకున్నట్లయితే 2 ఏళ్లలోనే వీళ్ళు 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఈజీగా వీళ్ళు టార్గెట్ చేరుకుంటారన్న విశ్వాసం కూడా కనపడతారు. అంటే ఈ విశాఖ సదస్సు యొక్క అజెండా వాళ్ళు ఏం తీసుకున్నారు? ట్రేడ్ అంటే వ్యాపారం, టెక్నాలజీ అంటే సాంకేతికత, ట్రస్ట్, నమ్మకం. గతంలో ఈ రాష్ట్రం మీద లేనిది ఇప్పుడు ఈ రాష్ట్రం పట్ల పెరిగింది. అదే ఏది ట్రస్ట్ అన్నమాట. రాఖీ ధర్మేశ్వర్ ఆయన ఎవరు? రాఖీ అదేంటి కడ్రాయర్ల పరిశ్రమ అని చెప్పి దాన్ని అవహేళన జాకీ ములుగులో పెట్టుకున్నారు. జాకీ వచ్చేసి అసలు మొత్తం అన్నిటి ధర్మేశారు. కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ ధర్మేశారు. అంటే జగన్ అంటే భయం, బాబు అంటే ధైర్యం. మనకు అదే ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇవాళ పారిశ్రామికవేత్తలందరూ కూడా మీరే చెప్పారు దగ్గర 105 దేశాలకు చెందినటువంటి 2500 మంది ప్రతినిధులు రేపు వస్తున్నారని. ఒక 103 మంది విదేశ మంత్రులు వీళ్ళు ఆహ్వానం పంపారంట. వాళ్ళలో ఎంతమంది వస్తారో కూడా. మరి 13 మంది ఏమో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. 2 లక్షల కోట్ల విలువైనటువంటి వర్కులకి శంకుస్థాపన, భూమి పూజ జరుగుతున్నాయి. రేపు పొద్దున ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వీళ్ళ యొక్క చేతుల మీదుగా అంటే ఒక ఐటీ రంగంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు.
ఒక ఐటీ రంగంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడుల్లో వర్క్స్ కి శంకుస్థాపన, భూమి పూజ జరుగుతున్నాయి. ఇతర రంగాలు మరో 1,26,000 కోట్లు. అంటే 10,00,000 కోట్ల పెట్టుబడులతోనేమో ఎంఓయు, ఒక 2.26 లక్షల కోట్ల పెట్టుబడుల పనులకేమో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజలు. రేపటి విశాఖ సదస్సు అజెండా అనమాట. అంటే ఒక 410 ఒప్పందాలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒకటి, గతంలో విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత బెంబేలెత్తిపోయారు, ఎన్ని వేల ఎకరాలు భూములు కబ్జా చేశారు. అటు సుబ్బారెడ్డి, ఇటు సాయిరెడ్డి, ఇటు ఈ గుడ్డివేడ అమర్నాథ్, అదే ఆ బొత్స సత్యనారాయణ, ధర్మాన బ్రదర్స్, అంటే వాళ్ళని గెలిపించారు. ఏది అక్కడ విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని గెలిపిస్తే వాళ్ళు ఏమి ఉనగబెట్టారు? శ్రీకాకుళం ఏం బాగు చేశారు, విజయనగరాన్ని ఏం ఉద్ధరించారు, విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ దానికి గుండు కొట్టారు. అక్కడ ఏదో భవనాలు నిర్మించి నేను ఇక్కడే కాపురం పెడతానంటే జనానికి చిర్రెత్తిపోయి ఎత్తున పెట్టుకున్నాళ్లే నేలకేసి కొట్టారు. ఇవాళ 2 సీట్లు మాత్రమే అక్కడ గెలిచిందంటే అక్కడే అర్థమైపోలా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు విశాఖ బేస్ గా ఇవాళ అదేంటి, అది ఒక గేట్వేగా మారుతాం. ఏది ఆగ్నేయ ఆసియాకి అది ఒక గేట్వేగా మారుతోందంటే మనం చూసాం. వెస్ట్ కోస్ట్ లో ముంబై, ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ లో విశాఖపట్నం. ఇవాళ దేశానికే ఆర్థిక రాజధాని ముంబై అయితే ముంబైతో ధీటుగా ఇవాళ విశాఖని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, పెట్టుబడుల గమ్యస్థానంగా ఎలా మారుస్తున్నారు. ఒకటి అక్కడేంటి, గూగుల్ డేటా సెంటర్ వస్తాను, దగ్గర 1,30,000 కోట్ల పెట్టుబడులు. ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ ఆ కంపెనీ వస్తాను, అది 1,50,000 కోట్ల పెట్టుబడులు. అంతకుముందే మనం చూసాం 2,00,000 కోట్ల పెట్టుబడులతో ప్రధానే వచ్చి శంకుస్థాపనలు చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు తెచ్చిన 10,00,000 కోట్ల పెట్టుబడుల్లో 6,00,000 కోట్ల పెట్టుబడులు విశాఖలోనే. ఇది ఉత్తరాంధ్రకి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతగా చెప్పాలి. అటు రాయలసీమ, అదేంటి అసలు, అది 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కి ఇవాళ రాయలసీమ ఒక గుండెకాయ. అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. అక్కడ 2 నోడ్స్ ఉన్నాయి, కొప్పర్తి, ఓర్వకల్లు. ఈ 2 నోడ్లలోనే నీకు 6,000 కోట్లతో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఇవాళ వాళ్ళ పాలిట ఒక వరప్రదాయం అవుతారు. అక్కడ క్రిస్ సిటీ ఒకటి డెవలప్ చేస్తున్నారు. అక్కడ శ్రీ సిటీ ఇవాళ ఒక గ్రోత్ ఇంజన్. ఇప్పుడు శ్రీ సిటీలో నీకు దగ్గర 250 యూనిట్స్ ఉంటాయి పరిశ్రమలు. దాంట్లో ఒక 175 పరిశ్రమలు చంద్రబాబే తెచ్చారు. ఆయన హయాంలో వచ్చిన పరిశ్రమలే అన్నమాట. అంటే అటు సెమీ కండక్టర్స్ హబ్ గా మారుతారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా విశాఖ ఎలా మారుతోందో, ఇది సెమీ కండక్టర్స్ హబ్ గా, ఇది ఏరోస్పేస్ హబ్ గా, మొత్తం డిఫెన్స్ కు సంబంధించినవి, రక్షణ పరిశోధన శాఖ, ఎయిర్ స్పేస్ కి సంబంధించినవి. ఎక్కడ అటు కొప్పర్తిలో కానీ లేకపోతే ఇటు ఓర్వకల్లో కానీ నీకు అదృష్టం ఏంటంటే అక్కడ ల్యాండ్ బ్యాంక్ విపరీతంగా. అదే ఆ సిబిఐ కేసులో కూడా ఒకటి ఉంటుంది. ఏంటది, నీకు అట్లా చెప్తే కానీ అర్థం కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో 8,000 ఎకరాలు, 8,888 ఎకరాలు లేపాక్షి ఖాళీ పెట్టారు. ఇప్పుడు ఆ భూముల్ని వీటన్నిటికీ కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుల్లో అటు అనంతపురం, నెక్స్ట్ చిత్తూరు, కడప, ఇవాళ ఏంటి మొత్తం పరిశ్రమలు అక్కడికి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే ఇటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవే ముఖద్వారాలుగా మారుతున్న నేపథ్యంలో జనంలో కూడా ఇవాళ విశ్వాసం, ఏది నమ్మకం. అంటే ఇప్పుడు జనం నమ్మారు, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు, అదే ట్రస్ట్ అంటారు. అందుకే పెట్టారు దీనికి కూడా ట్రస్ట్ అనే. ఏంటి, ఇవాళ చంద్రబాబుని నమ్మారు ఎవరు, పారిశ్రామికవేత్తలు మొత్తం అందరూ తరలి వస్తున్నారు. ఆయన లండన్ పర్యటన మనం చూసాం, ఆయన దావోస్ పర్యటన మనం చూసాం. ఇప్పుడు ఒక్కటి ఇవాళ ఏంటి, ఇవాళ నిప్పుకు గాలి తోడైనట్టుగా ఇప్పుడు చంద్రబాబుకి ఇవాళ లోకేష్ కలిసి వచ్చాడు.
ఆయన నిన్న ఆస్ట్రేలియా పర్యటన సక్సెస్ అయ్యింది, ఉమ్. లండన్ పర్యటన సక్సెస్ అయింది. అంటే తండ్రితో పోటీగా ధీటుగా ఇవాళ లోకేష్ కూడా విదేశాల్లో పర్యటించి మొత్తం, ఎందుకంటే దానికి అతనే ఇన్ఛార్జ్. ఏది ఈ ఉపాధి కల్పనకి మేనిఫెస్టో, ఇవాళ 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మంత్రివర్గ ఉపసంఘం ఒకటి వేశారు. దానికి హెడెడ్ బై నారా లోకేష్ అన్నమాట. అందుకే లోకేష్ వాళ్ళ ఐటీ శాఖ మంత్రిగా కూడా దీనికి బాధ్యత తీసుకుని అటు గూగుల్ డేటా సెంటర్ కంప్లీట్ చేయటం, అది తీసుకొచ్చాడంటే అతను ఒకటే మాట అన్నాడు లోకేష్, ఏమని, 12 months టార్గెట్ పెట్టుకున్నాను కానీ ఒక నెల ఎక్స్ట్రా అయింది, ఉమ్. ఈ నెల తగ్గాలన్నాడు. ఏది, తను పెట్టుకున్న టార్గెట్ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి 12 నెలల్లో దీన్ని నేను ఆంధ్రప్రదేశ్కు తేవాలనుకున్నాను, 13 నెలలు పట్టిందనో ఏదో అన్నాడు ఢిల్లీలో ఎంఓయూ చేసుకుంటే. అంటే ఒకటి ఇక్కడ ఏది, ఇవాళ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా దాన్ని రీచ్ అవుతున్నారు, మరి ప్రజల్లో ఎలా నమ్మకం నిలబెట్టుకుంటున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటావు నువ్వు? సరే. నువ్వు అడగకపోయినా నేను చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టుకున్నాడు ఏంటి, మరి ఆయన నమ్మకం ఏంటంటే ఒకటే మాట, ఆయన దేని మీద ఆయనకి నమ్మకం, విధ్వంసం. ఆ? ఏదో ర్యాలీలు అంటాడు, లేకపోతే ఇంకేదో పిలుపునిస్తుంటాడు, అతను రగిలిపోయేది అతను రగిలిపోతున్నాడు. ఎవరి దారి వాళ్ళది. ఏది, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మెయిల్స్ పంపే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విశాఖ ఈ సదస్సు రావద్దు అని మెయిల్స్ పంపారా అని అడుగుతావా? ఓకే. ఆ మిషన్ ఆయన ఒక ర్యాకెట్ ఏంటి, ఆ మిషన్ ఆ పని అది చేస్తూనే ఉంటుంది. మరి సింగపూర్ నుంచి వెళ్ళాయా, జర్మనీ నుంచి వెళ్ళాయా, ఉదయ్ భాస్కర్ పంపాడా, మురళీకృష్ణ పంపాడా, మెయిల్స్, లేఖలు, రీట్వీట్లు, అతను చేసే పని అతను చేస్తున్నాడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.